బ్రహ్మార్పణం. భీమవరంలోని బ్రహ్మము అమ్మ సత్సంగం. ఇది ఆగని యజ్ఞం. బ్రహ్మము సత్సంగుల కొరకు అమ్మగా రూపం దాల్చి ఈ జన్మకి రావటం జరిగింది. సన్మార్గము, సద్భావము, సత్వగుణము, సేవానిరతి, ధీరత్వం కలిగిన సూర్యోపాసన చేసే క్షత్రియ వంశాన్ని ఎంచుకొని అదే సూర్యుని నామంతో పెరిగి సదా తాను బ్రహ్మముననే సత్యాన్ని మరువక జీవిస్తూ ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగాన్ని నిర్మించారు. పాత్రరీత్యా గృహస్థైనను సత్సంగమే తన లోకంగా, సద్బోధనే తన లక్ష్యంగా, సద్భావనే తన ఉనికి అయి ఉన్నారు మనమ్మ. అమ్మ సర్వవ్యాపిని, అఖండ స్వరూపిణి. ఆ అఖండ స్వరూపములో ఐక్యం ఇచ్చుటకు సత్సంగులను బ్రహ్మస్వరూపులుగా తయారు చేస్తున్నారు. అమ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగేది ఓంకారంతోనే. వాక్కు వచ్చేది బ్రహ్మీ స్థితి నుండి. అమ్మ రూపం ఆత్మజ్ఞానం పోతగా పోయబడిన రూపం. అమ్మ స్వరూపం అఖండ బ్రహ్మస్వరూపం. తానంటూ వేరుగా లేరు. సత్సంగుల కోసం పరిమిత రూపం దాల్చినారు. అంతా తానుగా ఉండి మీరు కూడా అనంత స్వరూపమే అని తెలుపుటకు అవతరించినారు. అహంకారంతో అసత్య భావంతో జీవించు వారిని సత్యమును తెలిపి వారి స్వరూప స్థానాన్ని చేరుస్తున్నారు. బ్రహ్మమును మనలో దర్శింపజేసి జీవ పరంపరని తుంచుతున్నారు. ప్రతి ఒక్కరిని పరమాత్మ సన్నిధిని చేరుస్తున్నారు. శాశ్వతం ఏదో ఇహపరాలలో మనకి దిక్కెవరో తెలిపి ఆ పరమాత్మకేసి పరమపదం వైపు మన దృష్టిని సారించినట్లు చేస్తున్నారు. అమ్మని శరణంటే చాలు కర్మల్ని యోగంగా మారుస్తూ గృహస్థుల్ని భవసాగరం దాటిస్తూ ముక్తుల్ని చేయుచున్నారు. వేదాల సారాన్ని అవలీలగా అందిస్తూ సర్వ గ్రంథాలను ఆంతర్యంలో దర్శింపజేస్తూ యుగ పురుషులు చూపిన మార్గాన్ని అనుసరింపజేస్తూ జీవితాన్ని శాంతిమయం చేయుచున్నారు. మాయని తొలగించి బ్రహ్మమును చూపుటే అమ్మ లక్ష్యం. సత్సంగుల యొక్క కాలత్రయాన్ని తొలగించుటే అమ్మ ఉద్దేశం. సాధకుల జీవితాన్ని తేలిక చేసి దేహ ప్రపంచ బందీ నుండి విడుదల చేసి జన్మని సార్థకం చేస్తున్నారు. ఇదే అమ్మ జన్మ కర్తవ్యం. అట్టి అమ్మను గుర్తించకపోతే మానవ జన్మే వ్యర్థం. అమ్మ జ్ఞాన కమలవాసిని, సత్సంగుల పాలిట లక్ష్మీదేవి. అమ్మ మనలో అంతరశక్తి ప్రసారిణి, సాధకుల పాలిటి దుర్గాదేవి. జనన మరణ దుర్గతిని కూల్చారు. అమ్మ మనలో ఆత్మజ్ఞాన వాహిని, బ్రహ్మ విద్యను ప్రసాదించు సరస్వతి. శరణాగతులకు ముక్తినివ్వంగా వారి సృష్టి స్థితి లయాలను సవరించి కాలగతిని తప్పించి బ్రహ్మముగా మలచిన త్రిమూర్తి స్వరూపమే మన అమ్మ. మన అందరిలోనూ బ్రహ్మత్వాన్ని చిగురింపజేయుటకు వసంత ఋతువులలో జన్మించిన సత్సంగ నియంత, మనకి జన్మనిచ్చిన తల్లి మనలోని ఆత్మస్వరూపాన్ని మనకి చూపలేదు. నిన్ను నీవు దర్శిస్తే కానీ భగవంతుణ్ణి గుర్తించలేవు. ఆ పరమాత్మ యొక్క నిరాకార తత్వాన్ని అనుభవంగా దర్శిస్తే గాని జనన మరణ చక్రం వదిలిపెట్టదు. అందుకే మాతృమూర్తిగా వచ్చారు. ఒక్క సద్గురువు తప్ప మరెవ్వరూ బ్రహ్మజ్ఞానాన్ని అందించలేరు. కనుక సద్గురువుగా వ్యవహరించుచున్నారు. అమ్మకి దేహపరమైన బాధ్యతలు ఎన్ని ఉన్ననూ తన దృష్టిని నిరాకార తత్వంపైనే సదా ఉంచుతారు. మాయని తొలగించి బ్రహ్మాన్ని దర్శింపజేసి జీవన్ముక్తినిచ్చుటకే వచ్చిన జన్మ మన అమ్మ జన్మ. ఈ జగత్
జగత్తుకు మహాత్ములు అందించిన మహావాక్యాలను సత్సంగులు ఆచరిస్తూ అనుభవించున్నట్లు చేయుచున్నారు. అహంకార నిర్మూలన గావించి అఖండ సాన్నిధ్యాన్ని చేరుస్తున్నారు. ఇటు జీవితాన్ని శాంతిమయం గావించి అటు జన్మలు ముగించుకునేలా నడిపిస్తూ ఉన్నారు. అమ్మ నిర్మించిన సత్సంగం ఆగని బ్రహ్మయజ్ఞం. అమ్మ సందర్శనం సాధకులకు విరమణ లేని యాత్రాఫలం. అమ్మ సన్నిధి బ్రహ్మక్షేత్రం. అమ్మ వాక్కు త్రిపుటిని తొలగించే త్రివేణి సంగమం. ఎన్నడూ ఇంకిపోను సత్యధార. అమ్మ దృష్టి సాధకుల వెట్టిమోటును దగ్ధం చేయు యాగశాల. అమ్మ కృప మనలోని షట్చక్రాలను దాటించే రథం. అమ్మ పాద ధూళి సత్సంగుల ముక్తి మార్గపు కావలి. అమ్మ బ్రహ్మాశ్రమమే బ్రహ్మము యొక్క దేవాలయం. అమ్మ దివ్య మంగళ రూపమే బ్రహ్మము విగ్రహం. సత్సంగంలో అమ్మ చేసే సద్బోధనే వేదఘోష. ఇలలోనే సర్వలోకాల తత్వాన్ని సందర్శింపజేస్తున్నారు. దేహం ఉండగానే పరమాత్మని దర్శింపజేసి జీవన్ముక్తిని ఇస్తూ ఉన్నారు మన అమ్మ. అమ్మ చేసే ఆత్మబోధని ఆలకించిన వారి జన్మ ధన్యం. అమ్మని అనుసరించిన వారి గమ్యం బ్రహ్మయుగం. ఎందుకనగా బ్రహ్మము అమ్మ అఖండ స్వరూపం కనుక, ఆది మధ్యాంతరం నుండి ఎన్నడూ వేరవ్వలేదు కనుక, అమ్మ అద్వితీయం, రెండవ దానిని పట్టుకోలేదు కనుక. బ్రహ్మం అమ్మ ఆనంద స్వరూపం, ఎందుకంటే మనసుని దరిచేరనివ్వలేదు కనుక. అట్టి ఆనంద అఖండ అద్వితీయ బ్రహ్మము సద్గురు రూపాన మన దరిని చేరినారు. ఎవరు అనుసరించునో, ఎవరు ఆ వాక్కుని ఆచరించునో వారు ముక్తులై అద్వైత బ్రహ్మమగుచున్నారు. అందుచేతనే బ్రహ్మము అమ్మ సత్సంగం ఆగని యజ్ఞం అయినది. అమ్మ చెంత చేరిన సత్సంగులకు మోక్షం తథ్యమైనది. ఇది అంతయు సాధకుల యొక్క అనుభవమే. అమ్మ తత్వాన్ని అనుభవంగా గుర్తిస్తే ఇక విడుదలే. కావున బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగ సభ్యులై అనంత పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ జీవన్ముక్తులుగా మిగిలిపోదాం. అమ్మ నిలబెట్టే సనాతన ధర్మానికి మనం కూడా భాగస్వాములమవుదాం. ఈ బ్రహ్మజ్ఞాన సత్సంగం స్వయంగా బ్రహ్మమే నిర్మించిన సత్సంగం, స్వయంగా బ్రహ్మమే నడిపించుచున్న సత్సంగం. కావున ఆ చంద్రార్కం సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది. ఇది బ్రహ్మమే నిశ్చయించుట, నిర్ణయించుట జరిగినది. కావున అందరి ఆశీస్సులు ఈ సత్సంగానికి అందించగలరు. మరియు అమ్మ వ్రాసిన ఆత్మజ్ఞాన గ్రంథములు ఉచితంగా కావాలంటే ఈ క్రింది నెంబర్కు ఫోన్ చేయగలరు. అల్లూరి నరసింహరాజు గారు 9963222525. మరొకసారి 9963222525. బ్రహ్మార్పణం.